తెలివైన దొంగ, బంగారు విత్తనాల రహస్యం. బంగారు చెట్లు మొలిపించే వింత విద్య తెలిసిన ఒక దొంగున్నాడు. చావబోతూ కూడా ఆ దొంగ రాజుగారిని, మంత్రులను ఎలా బురుడి కొట్టించాడు? ఆ దొంగ వేసిన ఒక్క ప్రశ్నకు కోటలో ఉన్న మహారాజు నుండి సామాన్యుల వరకు అందరూ ఎందుకు తలదించుకున్నారు? ఈ కథ వింటే మీరు నవ్వుకోవడమే కాదు, మీ జీవితానికి కావలసిన ఒక అద్భుతమైన నిజాన్ని తెలుసుకుంటారు. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక ఊరిలో ఒక తెలివైన దొంగ ఉండేవాడు. వాడు కోటలో దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అది తెలిసిన రాజుగారు అతనికి మరణశిక్ష విధించాడు. అప్పుడు ఆ దొంగ, మహారాజా, నాకొక గొప్ప విద్య తెలుసు. నేను బంగారు విత్తనాలు నాటితే అవి బంగారు చెట్లుగా మొలుస్తాయి. ఆ విద్యను మీకు నేర్పించిన తర్వాతే నన్ను చంపండి అని వేడుకున్నాడు. రాజుగారికి ఆశ కలిగి సరే అన్నాడు. ఆ వింతను చూడడానికి కోట ఆవరణలో అందరూ చేరారు. దొంగ ఒక గుంత తవ్వి కొన్ని విత్తనాలు తీసి, మహారాజా, ఈ విత్తనాలు మొలవాలంటే ఒక షరతుంది. తన జీవితంలో కనీసం ఒక్కసారి కూడా దొంగతనం చేయని వారు లేదా ఎవరినీ మోసం చేయని వారు మాత్రమే ఈ విత్తనాలను నాటాలి. అప్పుడే ఇవి బంగారు చెట్లుగా మారతాయి. నేను దొంగను కాబట్టి నేను నాటలేను. మీలో ఎవరైనా నాటండి అని విత్తనాలు అందించాడు. ముందుగా రాజుగారు మంత్రిని నాటమన్నారు. మంత్రిగారు కంగారుగా, అదేంటి మహారాజా, చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకు తెలియకుండా నేను కూడా అప్పుడప్పుడు డబ్బులు తీసుకున్నాను. నాకు కూడా వాటిని నాటే అర్హత లేదు అని తప్పుకున్నాడు. సరే అని సేనాధిపతిని పిలిపిస్తే ఆయన యుద్ధాల్లో లెక్కలు కొంచెం అటూ ఇటూ చేశానని తప్పుకున్నాడు. చివరికి రాజుగారు కూడా, మంత్రిగారే అలా అంటే ఇక నా పరిస్థితి ఏంటి అని విత్తనాలు నాటడానికి భయపడ్డాడు. అప్పుడు ఆ దొంగ నవ్వి, మహారాజా, అన్నీ ఉన్న మీరు చదువుకున్న మంత్రిగారే తప్పులు చేసినప్పుడు పొట్టకూటి కోసం దొంగతనం చేసిన నాకే ఎందుకింత పెద్ద శిక్ష అని నిలదీశాడు. దాంతో రాజుగారు అతని తెలివికి మెచ్చి శిక్షను రద్దు చేసి అతన్ని వదిలేశాడు. ఇతరులను విమర్శించే ముందు లేదా శిక్షించే ముందు మన తప్పులను కూడా ఒకసారి చూసుకోవాలి. మనం పర్ఫెక్ట్ కానప్పుడు ఇతరులపై నిందలు వేయకూడదు. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన నీతి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.